ఎందుకంటే ఆర్టీసీ మీ అందరికీ తెలుసు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు సంబంధించి ఇది ఆ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి సంబంధించి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే ఆర్టీసీకి సంబంధించి తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మరి ఆదాయం ఎట్లొస్తుందో ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఒక వైట్ పేపర్ అయితే రిలీజ్ చేయాలి. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఎందుకు వైట్ పేపర్ రిలీజ్ చేస్తలేదో మనకు కూడా తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆర్టీసీ విలీనం ఇంకెప్పుడు 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా పెండింగ్లోనే పరిష్కరించాలని ఎండీకి జేఏసీ వినతి లేఖ అందిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకటి, పండుగలు వచ్చినప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయి. పండుగలు వచ్చినప్పుడల్లా ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెరుగుతాయి అనేది ఇప్పటి వరకు అయితే ఒక స్పష్టమైన సమాచారం అయితే లేదు. ఆర్టీసీ విలీనం ఇంకెప్పుడు, ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో ఆర్టీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కూడా ఒక ప్రక్రియను తీసుకొచ్చిండు. దాంట్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా అనేక రకాల గిమ్మిక్కులు చేసింది. అప్పుడు బీజేపీ కూడా బాగా ఎగిరి ఇప్పుడు పోయి ఎక్కడ పడ్డదో మీ అందరికీ తెలుసు. అప్పటి ఉన్న గవర్నర్గా ఉన్న తమిళసై సౌందర్య రాజన్ ఆమె పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వానికి ఎట్లా అడ్డంకిగా మారి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో వారు కూడా ఒక కీలక పాత్ర పోషించినట్టే. సో ఇప్పుడు ఆర్టీసీ విలీనానికి సంబంధించి అప్పుడు బ్రేక్ పడితే గవర్నర్ రాజ్భవన్ ముంగట పూర్తి స్థాయిలో ధర్నాలు రాస్తోరోకలు కూడా చేసిన పరిస్థితి మనం చూస్తాం. మరి ఈ ఆర్టీసీకి సంబంధించి విలీనం ఎప్పుడు చేస్తారు? ఇప్పటికీ 2 ఏళ్ళు అయిపోయింది. ఆర్టీసీ కార్మికుల గురించి ఆలోచించండి, ఆర్టీసీ కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచించండి, ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి ఆలోచించండి అంటూ వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు విలీన ప్రక్రియ ఎప్పుడు వేగవంతం చేస్తారు, ఇంకెప్పుడు చేస్తారని పొన్నం ప్రభాకర్ను పూర్తి స్థాయిలో అడిగిలు గతంలో అడుగుతున్నారు, ఇప్పుడు కూడా అడుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చామని మాత్రం ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిళ్ళు ఓకే, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత మరి ఏమైపోయింది? మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిళ్ళు సరే, దాంట్లో ఆదాయం నెలకు ఎంత వస్తుంది, నష్టం ఎంత వస్తుంది, డ్రైవర్కు, క్లీనర్కు, ఆ బస్సు మెయింటెనెన్స్కు, డిపోకు, దాంతోపాటు ఎట్లా ఎల్లదీస్తాలు, దాన్ని ఎక్కడి నుండి భారం పడుతుంది, ప్రభుత్వం ఏమన్నా నష్టంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెల ఇస్తుందా ఏంది అనేది కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా.